సారా ఎందుకు నవ్వావని. డేరా అవతలు ఉన్నవాడు నవ్వింది ప్రభుకి ఎలా కనిపించింది? పాపం శారమ్మ పుట్టుకుని అబద్ధం ఆడింది. నేను ఎక్కడ నవ్వాను, నేనేం నవ్వలేదు అని చెప్పింది. దానికి ప్రభు అన్నాడు, నువ్వు నవ్వావు. ప్రభు కూడా చూడండి, ఆయన మాట కాదంటే ఊరుకోట్ల. నువ్వు నవ్వావు, నాకు తెలుసు నువ్వు నవ్వావు అంటే దేవునికి కనబడుతుంది డేరావతులు కూడా అన్న సంగతి శారమ్మ గుర్తించలేకపోయింది. అబ్రహాం సైక్ చేస్తుంటాడు, ఎక్కువ మాట్లాడకు తల్లి, ఈయన వచ్చిన ఆయన ప్రభు, మనం ఆతిథ్యం ఇచ్చింది ప్రభుకి చేసామని. అంటే ఆమె ఎందుకు నవ్వింది? ఈ ముసలోడికి ఈ ముసలి దానికి పిల్లలు కలగడమా? మాకు ఇప్పుడే వయసు మించిపోయింది, ఇంకా మాకు పిల్లలు కలుగుతారని చెప్పి. అంటే ప్రకృతిని బట్టి ఆలోచన చేస్తే అసాధ్యం. అసాధ్యమైనది సుసాధ్యం ఎలా అవుతుంది? ప్రకృతిగా ఆమె ఆలోచన చేసింది. న్యాచురల్గా ఫిజికల్గా ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. 90 ఏళ్ళ ముసలాముడికి బిడ్డ ఎక్కడ కలుగుతాడు? 100 ఏళ్ళు వస్తున్నటువంటి అబ్రహాంకి బిడ్డ ఎలా కలుగుతాడు? 99 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా కలిగే అవకాశం లేదు. కాబట్టి మృతతుల్యం అయిపోయింది వారి దేహం. వారు ఇక పిల్లలు కలిగే అవకాశమే లేదు. కానీ ప్రభు ఆ మాట చెప్పినప్పుడు ఆమె నవ్వింది. దానికి ప్రభు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైందంటే ఏదైనా గలదా? అప్పుడు అబ్రహాం అన్నాడు, లేదు ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదని. ఎదుగో మీదటికి వస్తాను, నీ చేతిలో మీ ఒడిలో బిడ్డ ఉంటాడని. అద్భుత కార్యం జరిగింది. అసాధ్యం, సూపర్ న్యాచురల్.